ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఇన్ని డేస్ మీకున్న ప్రాబ్లమ్స్ గురించి, మీకున్న సమస్యల గురించి, రేపు మీ పరిస్థితి ఏంటి, లేదా మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మీ హెల్త్ ప్రాబ్లమ్స్, మీ మ్యారేజ్ విషయంలో, లేకపోతే మీ ఇంట్లో పరిస్థితుల గురించి మీరు ఆలోచిస్తూ బాధపడుతూ కృంగిపోయి ఉన్నారేమో. రేపు నా ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ఇన్ని డేస్ మీరు ఒంటరిగా బాధపడుతున్నారేమో, ఇన్ని డేస్ ఒంటరిగా దాని గురించి సొల్యూషన్ వెతకడానికి ట్రై చేస్తారేమో. కానీ ఈ రోజు దేవుడు ఏం చెప్పబోతుండంటే, దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా అండి? 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం, 1 Peter chapter 5 verse 7. Give all your worries and cares to God, for He cares about you. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. చూసారు కదండి దేవుడు ఏం చెప్తున్నారో. ఇన్ని డేస్ మీరు సఫర్ అవ్వడము, మీరు బాధపడడము ఆయన చూశాడు. ఆయనకు తెలుసు మీరు ఎంత దిగులు పడుతున్నారు, ఎంత అన్ని కూడా మీ పైన స్ట్రెస్ వేసుకొని ఎదురు చూస్తున్నారని. ఈరోజు చెప్పేది ఏంటంటే, ఆయన ఆల్రెడీ మీ గురించి చింతించుతున్నాడంట. ఆల్రెడీ మీ గురించి ఆయన ప్రతిదీ కూడా ప్రణాళిక ఏర్పరిచి పెట్టాడంట. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇది, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ అది అని. ప్రతిదీ కూడా ఆయన దగ్గర సొల్యూషన్ ఉందంట. అన్ని ప్రాబ్లం ఏదైనా అవ్వచ్చు, ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా అవ్వచ్చు, ఏకైక సొల్యూషన్ ఆయనే. జీసస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. అయితే ఈ రోజు చెప్పేది ఏంటంటే, ఆయన పైన మీకున్న చింత యావత్తు ఆయన పైన వేయమంటుండు. ఆయనకి ఇష్టం లేదండి మీరు ఒంటరిగా బాధపడడం. ఎందుకంటే మీరు ఒంటరిగా బాధపడుతున్నారంటే దానికి అర్థం ఏంటంటే, మీరు ఆయనని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఆయనకి ఏం తెలుసు, నా ప్రాబ్లం నాకు తెలుసు కదా, నాకు తెలుసు సొల్యూషన్ ఏంటో అన్న దాంట్లో మీరు చేస్తున్నారు. మీ ఓన్లీ మీ ప్రాబ్లమ్స్ అది మీరు ఆలోచిస్తున్నారు. నేనే సొల్యూషన్ వెతుకోవాలి, నాకే సొల్యూషన్ తెలుసు అని. కానీ ఈరోజు చెప్పేది ఏంటంటే, అదంతా ఏం అవసరం లేదంట. మీరు మీ చింత యావత్ ఆయన పైన ఒక్కసారి వేస్తే మీ లైఫ్లో మిరాకిల్స్ జరగబోతున్నాయి. ఒక్కసారి వేసి చూడండి. అన్ని మీకున్న ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క చింత ఒక్కసారి ఆయన పైన వేసి చూడండి. మీరు మీ లైఫ్లో ఉన్న డిఫరెన్సెస్ మీరు చూడబోతున్నారు. ఎన్నో మిరాకిల్స్ మీ లైఫ్లో జరగబోతున్నాయి. నమ్మండి, విశ్వసించండి. ఒక్కసారి ఆయన పట్ల మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆయనకి అప్పగించి చూడండి. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మీ లైఫ్లో చేయబోతున్నారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.